తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా జగన్. హైడ్రా టార్గెట్ ఇదే. హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే చాలు హైదరాబాద్లో అక్రమాలు చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కినేని నాగార్జునకే దిక్కులేదు, మా పరిస్థితి ఏంటి అని చాలామంది రాజకీయ నాయకులు సైతం భయపడిపోతున్నారు. ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయినా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో వాళ్ళకున్న క్రేజ్. వాళ్ళని టచ్ చేస్తే అభిమానుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో నాయకుల ఊహకే అందదు. ఈ వారంలో ఏ పరిణామాలు ఉంటాయో అనే దానిపై హైదరాబాద్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చిన ఒక విషయం మాత్రం ప్రకంపనలకు వేదికగా మారుతుంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి ముగ్గురిని టార్గెట్ చేశారని ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. 1 కేటీఆర్, 2 పల్లా రాజేశ్వర్ రెడ్డి, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు రాజకీయ నాయకులనే రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారట. ఈ ముగ్గురికి చెందిన భవనాలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిల్లో అక్రమాలకు పాల్పడినవి ఉన్నాయి. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ను ఎలా అయినా కూల్చాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంతు. రేవంత్ రెడ్డి టార్గెట్గా జగన్ ఉన్నారు. కారణం, గతంలో కేసీఆర్తో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారో తెలిసిందే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు రేవంత్ రెడ్డి. కానీ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత విద్వేషాలకు ఎక్కడా తావివ్వలేదు. ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు యథేచ్ఛగా సమాధానం చెప్పేవారు. ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యకు ఏనాడూ పూనుకోలేదు రాజశేఖర్ రెడ్డి. అయితే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ రూటే సపరేట్గా ప్రయాణం కొనసాగించారు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డిని 56 రోజుల పాటు అక్రమంగా జైల్లో ఉంచారు. రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చేసిన అన్యాయం రేవంత్ రెడ్డిని అనేక రాత్రులు నిద్ర కూడా పోనీయకుండా చేశాయని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనను ఇన్ని ఇబ్బందులకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డిని నేనెలా వదులుతాను? జగన్ ఆంధ్రావాడే కావచ్చు, కానీ జగన్ ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లోనే ఉన్నాయి. ముందు లోటస్ పాండ్ వద్ద ఉన్న గోడలను కూల్చేస్తే పెద్ద వివాదం అయింది. ఆ తర్వాత దానిపై రేవంత్ చాలా వ్యూహాత్మకంగా అధికారులపై చర్యలకు దిగారు. ఆ తర్వాత నుంచి హైడ్రా స్పీడ్ పెంచింది. దాదాపు 100కు పైగా అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలకు దిగారు. ఇందులో భాగంగానే అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ని కూల్చేశారు. త్వరలోనే పల్లాకు చెందిన భవనాలు కూలుస్తారు. ఆ తర్వాత మల్లారెడ్డి, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్పై ఫోకస్ పెడతారు. అయితే లోటస్ పాండ్లో వైఎస్ జగన్ది, వైఎస్ షర్మిలాది పక్కపక్కనే ఉన్నాయి. వైఎస్ జగన్ భవనాన్ని కూల్చి షర్మిలా భవనాన్ని విడిచిపెడితే ఇది రేవంత్ రెడ్డికే చిక్కుగా మారే అవకాశం ఉంది. డైరెక్ట్గా జగన్ పైకి వెళ్తే చంద్రబాబు ప్లానింగ్ అనే విష ప్రచారము జరుగుతుంది. షర్మిలాని వదిలిపెడితే అదో సమస్యగా మారబోతుంది. ముందైతే లోటస్ పాండ్ గోడలతోనే మొదలుపెట్టిన రేవంత్ మార్క్ రాజకీయం లోటస్ పాండ్ గోడల్ని వదిలిపెట్టేసి తెలంగాణ నేతల వైపే స్టిక్ ఆన్ అయి ఉన్నారు రేవంత్. అయితే హైడ్రా చీఫ్ రంగనాథ్పై రేవంత్ అంతర్గత ప్రశంసల వర్షం కురిపించారు. రంగనాథ్ ఎవరికీ లొంగే రకం కాదు. ఇప్పుడు రంగనాథ్ టార్గెట్లో పెద్ద లిస్టే ఉంది. ఆ టార్గెట్ కోసం జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నాగార్జున ద్వారా సిగ్నల్ వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ వేయబోయే అడుగులు మాత్రం దేశంలోనే సంచలనంగా మారబోతున్నాయి. చూడాలి రేవంత్ రెడ్డి హైడ్రాను సక్సెస్ఫుల్గా నడిపించగలరా లేదా అన్నది.